విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాఘ మాసములో ఆదివారము సంకష్టహర చతుర్థి వస్తుంది. చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు విశిష్టత చెప్పండి. ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి, ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఇంట్లో? ముఖ్యంగా నాన్న, మనం ప్రతి నెల వచ్చేటువంటి మహాశివరాత్రి మహాశివరాత్రి ఎలా తేడా ఉంటుందో, ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థికి మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల చేస్తే దాన్ని మహాశివరాత్రి అంటాం, ప్రతి నెల చేసేటువంటి సంకష్టహర చతుర్థి అని చెబుతున్నాం. అసలైన సంకష్టహర చతుర్థి మాఘమాసంలోనే ప్రారంభం. మహాశివరాత్రి లాగానే అసలైనటువంటి సంకష్టహర చతుర్థి ప్రారంభమే మాఘమాసం, మాఘ బహుళ చతుర్థి. ఈసారి నిజంగా ఈ రోజును వినియోగించుకోగలిగితే అదృష్టవంతులు అంతగా ఇంకెవరు ప్రపంచంలో ఉండరని చెప్తా. హస్తా నక్షత్రం విఘ్నేశ్వరుడు పుట్టినటువంటి నక్షత్రం, సంకష్టహర చతుర్థి. అలాగే ఆదివారం హస్తా నక్షత్రం కలిసి రావటం హస్తార్క యోగం అంటాం. హస్తార్క యోగంలో ఏ కార్యాన్నైతే సంకల్పిస్తారో, ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవత మన జీవితాంతకాలం మనతో తోడు ఉండడం, మనం అనుకున్న సంకల్పం నెరవేరడం తథ్యం. అది ఇప్పుడు మనకి గ్రహణ సమయంలోనూ, మహాశివరాత్రి రోజును, విజయదశమి రోజును గురువు గారుల దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటూ ఉంటారు శిష్యులు. కానీ 16వ తారీఖు హస్తార్క యుగం కూడా వాటికంటే ఇంకాస్త ఎక్కువ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మంచి చెడు రెండూ చేస్తారు ఈ రోజున. ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి రోజే. అలాగే సత్సంకల్పం, మంచి సంకల్పం చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ రోజున హస్తార్క యోగం సంకష్టహర చతుర్థి మాఘ బహుళ చతుర్థి రోజున 16వ తారీఖు రోజున ఎవరైతే ప్రొద్దునే నిద్రలేచి స్నానం చేసి మీకు దగ్గరలో ఉండేటువంటి తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర వెళ్ళి చక్కగా చుట్టూ పాది తీసి నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు అర్చన చేసి దీపారాధన వెలిగించి కొబ్బరికాయ కొట్టి కొద్దిగా బెల్లం నివేదన చేసి ఒక దారం తీసుకుని వెళ్ళండి. దారాన్ని కంకణంగా కట్టేసి రండి. ఉదయం పూట సాయంత్రం 7 గంటల తర్వాత మరలా దీపారాధన సామాగ్రి, మరలా బెల్లం, మరలా కొద్దిగా నీళ్లు తీసుకొని వెళ్ళండి. మళ్ళీ ఆ పాదిలో నీళ్లు పోయండి. మరలా పసుపు కుంకుమతో పూజ చేయండి. మరలా బెల్లం నివేదన పెట్టండి. దీపారాధన వెలిగించి అగరబత్తిలు వెలిగించి ఆ చెట్టు వేరు ఉత్తరం వైపు నుంచి ఎవరైతే తవ్వి బయటికి తీస్తారో అది ఇంట్లో ఉంటే చాలు, సకల ధన జన వశీకరణం తప్పనిసరి. ఎలాంటి వశీకరణమైనా, ఎలాంటి వ్యక్తులైనా సరే మన మాట వినాల్సిందే. అంత విశేషమైనటువంటి, అంటే ముఖ్యంగా చెప్పాలంటే హస్తార్క యోగం రోజున ఎక్కువగా బదనికలు తీస్తారు నాన్న. బదనిక అంటే ఒక చెట్టు మీద ఇంకొక రకమైనటువంటి చెట్టు మొలుస్తూ ఉంటుంది. తాడి చెట్టు మీద వేప చెట్టు వస్తుంటుంది, వేప చెట్టు దగ్గర రావి చెట్టు వస్తుంటుంది, ఒక్కో చోట దానిమ్మ ఇది ఉంటాయి కదా, దాన్ని బదనిక అంటారు. వేరొక జాతి వృక్షం ఒక జాతి వృక్షం మీద మొలవటాన్ని బదనిక అంటారు. బదనిక తీయడం అనేది ఒక ఎత్తు, కానీ ఇలా సంకష్టహర చతుర్థి రోజున హస్తా నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజున గణపతికి సంబంధించినటువంటి శ్వేతార్కం అంటారు దీన్ని. తెల్ల జిల్లేడు చెట్టు. మీరు తెల్ల జిల్లేడు చెట్టు ఒక 12 సంవత్సరాలు భూమిలో ఉంటే ఉత్తరం వైపు వేరు తీస్తే గణపతి ఆకారం వస్తుంది, ఆగ్నేయం వైపు ఉండేటువంటి వేరు తీస్తే ఆంజనేయ స్వామి వారి ఆకారం వస్తుంది. మనం చెక్కక్కర్లేదు నాన్న, స్వయంగా చక్కగా గణపతి విగ్రహం వచ్చేస్తుంటుంది, రూపం వచ్చేస్తుంటుంది. అది మనం కట్టవకుండా కరెక్ట్గా తీసుకోగలిగితే. అందరికీ తెలిసిన విద్య కాదు కాబట్టి కనీసం చెట్టు వేరుని అది తవ్వి తీసుకొని కింద పెట్టకుండా ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రంగా నీళ్లతో కడిగి పసుపు పూసి లేదా సింధూరం పోసి చక్కగా ధూపం వేసి ఇంట్లో పెట్టుకోండి. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చాలు, కొద్దిగా కట్ చేసి తాయెత్తులో పెట్టేసుకొని వెళ్ళండి. చేతి కట్టుకోనో నడువు కట్టుకోనో లేదంటే మెళ్ళ వేసుకొని వెళ్ళండి. ఏ పని అవ్వదో చూడండి.
ఎలాంటి ఉన్నతమైనటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ఏ వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఏ రకమైనటువంటి పని అయినా సరే సానుకూలంగా మీకు పూర్తి అవ్వాలి అంటే ఈ విధంగా స్వామివారిని స్వీకరించడం అనేది చాలా మంచిది. అలాగే బదనిక విషయానికి వస్తే అదే రోజున గణపతిని పూజ చేయడం అనేది కూడా చెబుదాం తప్పనిసరిగా. దాంతో పాటుగా ఇవన్నీ కూడాను రేర్గా వచ్చేటువంటి కాంబినేషన్స్. అవును గురుగారు. హస్త నక్షత్రం ఆదివారం, పుష్యార్క యోగం పుష్యమి నక్షత్రం ఆదివారం, ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, ఇలాంటివి రేర్గా వచ్చేటువంటి యోగాలు కాబట్టి, కాంబినేషన్స్ కాబట్టి ఇలాంటి రోజుల్లో ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గర పూజ చేసి ఉదయం పూట సేమ్ ఇలానే పూజ కొద్దిగా పాజు తీసి చుట్టూ మట్టి తీసి నీళ్లు పోసి చక్కగా దానికి పసుపు పూసి బొట్టు పెట్టడం, అలాగే దానికి ఒక కంకణం కట్టడం అనేది చాలా తప్పనిసరి. దేనికి అంటే ఉదయం పూట పూజ చేసి సాయంత్రానికి అనుజ్ఞ తీసుకోవటం. అయ్యా నిన్ను ఈ విధంగా నేను బాధ పెడుతున్నాను, నన్ను క్షమించు, నీ చెట్టు వేరు తీసుకుంటున్నాను, దానికి కావలసినటువంటి అనుమతిని ఇవ్వమని చెప్పి వృక్షజాతికి వనదేవతకి మనం నమస్కారం చేసుకొని మన సంస్కారాన్ని తెలియజేసి రావడమే ఆ యొక్క పూజా విధానం యొక్క పరమార్థం. ఇప్పుడు చెట్టుని తీయాలి అంటే ఊరికి తీస్తే ఊరుకోదు కదా. నిజంగా దీంట్లో కూడా కొన్ని డేంజరస్ ఉంటాయి నాన్న. ఎక్కడైతే ఇళ్ల మధ్యలో ఉండేటువంటి వాటిల్లో ఎక్కువగా ఉండవు, కానీ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ సర్పాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ పైన గద్దలు ఎక్కువగా ఎగురుతూ ఉంటాయి. చూడండి, కింద పాములు పైన గద్దలు ఎగురుతాయి కదా ఆటోమేటిక్ గా. ఈ పాములు ఎక్కడ ఉంటాయి? గుప్త నిధులకు సంబంధించినటువంటి స్థానాల్లో ఎక్కువగా పాములు తిరుగుతూ ఉంటాయి. ఒకదానికి లింక్ అనమాట ఇవన్నీ కదా. ఈ పాములు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఎందుకు తిరుగుతూ ఉంటాయి? ముఖ్యంగా జిల్లేడు చెట్లు, దర్భలు కూడాను ఎక్కువగా ఎక్కడైతే భూగర్భమైనటువంటి లోపల అవి మనకు వస్తాయి, నేను గ్యారంటీ ఇవ్వటంలా. వాటి మీద ప్రయత్నాలు చేయకండి, వాడిని లేని పొంది అదొక పెద్ద తలకాయ పోతుంది. నేను చెప్పాను కదా అని చెప్పి చేయకండి. అలా చేయడం కాదు. అంటే అలాంటి స్థానంలో లోపల ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నటువంటి స్థానంలో పుట్టినటువంటి వేరుని తెచ్చుకుంటే మనకి లక్ష్మే కదా. అవును, అంతే కదా. కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ దానిమ్మ చెట్టు కూడా పూజ చేసి కంకణం కట్టి మరలా సాయంకాల సమయంలో ఈ ఒక్క హస్తార్క, ఆమార్క, పుష్యార్క యోగాల్లో మాత్రమే రాత్రిపూట చెట్లను ముట్టుకోవడానికి అధికారం కలుగుతుంది కొంతమందికి. అది ఉదయం పూట వెళ్ళి పూజ చేసి అనుమతి తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే. సాయంకాల సమయంలో ఎక్కడైతే మనకి పడమర వైపుగా పెరుగుతున్నటువంటి వేరు ఉంటుందో మొత్తం తీసుకోవద్దు, చెట్టు మొత్తం మళ్ళీ పాడైపోతుంది. కొద్దిగా ఇంత వేరు తెచ్చుకోండి. దాన్ని ఇంట్లో చక్కగా ఇందాక చెప్పినట్టుగా సింధూరము, గంధము, పసుపు పూసి దానికి కాస్త ధూపం వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ధూపం వేసేసి మంచిగా పెట్టేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. అందరూ తలా కొద్దిగా తాయెత్తులో కట్టేసుకోండి. అసలు ఐశ్వర్యమే ఐశ్వర్యం. ఇంట్లో రోగాల బాధ పోతాయి. మొట్టమొదటిగా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి సమస్త కుజదోష నివారణలు కలుగుతాయి దానిమ్మ చెట్టు తీసుకోవడం ద్వారా. ఒక్క మాటలో చెప్పాలంటే దానిమ్మ చెట్టుకి ఒక కాయ కాస్తే ఆ కాయలో ఎన్ని గింజలు అయితే ఉంటాయో అన్ని కోట్లకు అధిపతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కోట్లే తప్పనిసరి నాన్న. అంటే దాంట్లో దాడిమి కుసుమ ప్రియ అని చెప్పి మనకి లలితా శాస్త్రంలో కూడా వస్తుంది. దాడిమి ఫలము అంటే దానిమ్మ ఫలం. ఆ అమ్మవారికి దానిమ్మ పువ్వులు అంటే చాలా ప్రీతికరంట. ఎలా ఉంటాయి అసలు చూడటానికి కూడా అందంగా ఉంటాయి మనకి. చాలా అందంగా ఉంటాయి. అలాంటిది దానిమ్మ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారి బుగ్గలు కూడాను దానిమ్మ పువ్వు ఉంటుంది చూడండి, ఆ రెడ్డిష్ లో ఉంటాయి అమ్మవారి బుగ్గలు కూడా, దవడలు. కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టంట. అందుకని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ దానిమ్మ చెట్టు వేరు తెచ్చి పెట్టుకున్నా, ఇంట్లో తాయెత్తులో పెట్టుకుని కట్టుకున్నా తప్పనిసరిగా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సమస్త కుజదోష నివారణ కలుగుతుంది. ఈ విధంగా ఈ 2 రకాల ఇవి తెచ్చుకోవచ్చు మనం. అలాగే సంకష్టహర చతుర్థి రోజున మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం హస్తా నక్షత్రం రోజున వస్తున్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున సంకష్టహర చతుర్థి వ్రత దీక్ష పూనండి తీసుకోవటం ప్రారంభించడం. మరలా వచ్చే మాఘమాస బహుళ చతుర్థి వరకు కూడాను 12 నెలలు అంటే 13 సార్లు అవుతుంది పూజ. ప్రతి సంకష్టహర చతుర్థికి ఉదయం పొద్దున్నే నిద్రలేవడం, స్నానం చేయడం, స్వామి వారికి ఇందాక నేను జిల్లేడు చెట్టు తెచ్చుకోమన్నాను కదా, ఆ జిల్లేడు చెట్టుకు పూజ చేసుకోవడం, ఆ
మూలానికి, శ్వేతార్క మూలానికి, చెట్టు వేరుకి పూజ చేసుకోవడం, లేదా దానిమ్మ చెట్టుకి పూజ చేసుకోవడం, చెట్టు వేరుకి ఇలా పూజ చేసుకోవడం. వాటితో పాటు గణపతికి తర్పణం వదలాలి. 444 సార్లు విధానం ఉంటుంది. చతురావృత్తి తర్పణం అని చెప్పి ఒక విధానం ఉంటుంది. అది చేత కాకపోతే కనీసం కొద్దిగా పాలు తీసుకొని నీళ్లు కలుపుకొని ఒక 44 సార్లు గణపతి మంత్రము లేదా గణపతి శ్లోకము చెప్పుకొని శ్వేతార్క గణపతయే నమః క్షీరేణ తర్పయామి అని చెప్పి 44 సార్లు అయినా సరే తప్పనిసరిగా తర్పణ వదులుతూ ఉంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మనం తెచ్చుకున్నటువంటి చెట్టు వేరు ఉంది కదా నాన్న, వాటికి ఇంకాస్త బలం పెరుగుతూ 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 ఉంటుంది ఈ తర్పణ ద్వారా. ఇప్పుడు విగ్రహం ఉంది, ప్రతిష్ఠ చేసి వదిలేస్తే ఉంటుంది, ఏమి ఉండదు. కొన్ని రోజులకి ధూపదీప నైవేద్యాలు లేవు కాబట్టి ఏం కాదు, దానివల్ల పెద్ద శక్తివంతంగా ఉండదు. కానీ ప్రతినిత్యం పూజ చేస్తున్న కొద్దీ వాటిలో శక్తి పెరుగుతుందా లేదా, పాజిటివిటీ పెరుగుతుందా లేదా. అలాగే ఎప్పుడైతే ఈ చతుర్థి రోజున, బహుళ చతుర్థి రోజున, చవితి రోజున ఎవరైతే తర్పణం వదులుతారో వాటికి శక్తి పెరగడం అనేది ఒకటి జరుగుతుంటుంది. దాంతో పాటుగా ఇంట్లో అయినా వ్రతం చేసుకోవచ్చు, లేదా మనం దేవాలయానికైనా వెళ్ళి అభిషేకాలు, హోమాలు ఇట్లాంటివి చేసుకోవచ్చు. సంకష్టార చతుర్థి వ్రత కథ ఉంది. ఇంట్లో గణపతి పటం పెట్టుకొని, అది కూడా ఇంట్లో ఈశాన్య మూలలో గణపతి పటం పెట్టుకుంటే ఇంకా బలంగా ఉంటుంది. ఆయన ఎదురుగా చిన్న గౌరీదేవి, మనం పసుపు తయారు చేస్తాం కదా, అలా గౌరీదేవిని తయారు చేసుకొని, గణపతిని తయారు చేసుకొని, గణపతికి అష్టోత్తరం, ముఖ్యంగా గణపతికి ప్రీతికరంగా గరిక దూర్వ బిల్వార్చన అంటాం. ఈ దూర్వ బిల్వంతో అర్చన అష్టోత్తరం చేస్తే, ఈ అష్టోత్తరం కూడా గకారాది గణపతి అష్టోత్తర నామాలతో, అంతకుముందు మనం చెప్పాం కూడా ఒకసారి ఎప్పుడో, ప్రతి నామానికి గ అనే అక్షరంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం అంటాం. ఎవరైతే ఇలాంటి 13 నెలలు సంవత్సరం పాటు చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సకల విఘ్నాలు నివారణ కలుగుతాయి. ముఖ్యంగా బెల్లం ఉండ్రాళ్ళు నివేదన పెట్టాలి. ఉండ్రాళ్ళు అంటే మనం బియ్య రవ్వతో చేసుకోవచ్చు. పచ్చిపప్పు కొద్దిగా వాము వేసి ఉడకబెట్టించేసి కొద్దిగా నెయ్యి వేసి చక్కగా ఉండ్రాళ్ళు కట్టుకోవచ్చు. మోదకం అంటాం కదా, మోదకం అనేటువంటిది ఒక పిండి వంట. ఇది మోదకం కిందకి రాదు. ఉండ్రాళ్ళు వేరు, మోదకం వేరు. మోదకం అంటే మనం చక్కగా దాంట్లో కొబ్బరి పొడి, ఈ పుట్నాల పొడి, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం ఇవన్నీ మిక్సీ వేసి దాన్ని మనం నేలటపాకాయలాగా తయారు చేసి దాన్ని నెయ్యిలో ఉడికిస్తే, వేయించేస్తే దాన్ని మోదకం అన్నాం. అదంతా చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. కాబట్టి బియ్యపు రవ్వతో చక్కగా తయారు చేసుకోవచ్చు. 21 ఉండ్రాలు తయారు చేయండి, బెల్లం దాని మీద పెట్టి నివేదన పెట్టండి స్వామివారికి. ఆ విధంగా వ్రత కథ చదువుకోండి, అక్షతలు శిరస్సును దాల్చండి. ఇవేవి మాకు అవకాశం లేదు, ఏదైనా గుళ్ళో అభిషేకం జరుగుతుంది, చక్కగా అభిషేకానికి వెళ్ళండి. అది కూడా చేత కాదు, గరిక కొద్దిగా తీసుకోండి, చక్కగా బయట దొరుకుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంటుంది. మూలంతో తీసుకోండి. దీన్ని ఇట్లా కట్ చేయడం కాకుండా కింద మూలంతో, వేరుతో సహా తీసుకోవాలి. తీసుకొని పిక్తే వచ్చేస్తుంది కదా నాన్న, దాన్ని శుభ్రంగా కడిగి మీకు దగ్గరలో ఉండేటువంటి గణపతి ఆలయంలో అది సమర్పించి బెల్లం నివేదనగా ఇవ్వండి. ఒక పీచు తీయని కొబ్బరికాయ, ఈ 2 స్వామివారికి సమర్పించండి. మీరు అనుకున్న పనులు సకాలంలో తప్పనిసరిగా, అంటే ఈ మాఘ బహుళ చతుర్థి నుంచి ప్రారంభించి మరలా మాఘ బహుళ చతుర్థి వరకు చేసుకొని ఆ 13వ నెలలో ఉద్యాపనం ఉంటుంది. వ్రత ఉద్యాపన అంటే సంపూర్ణమైంది అని చెప్పి గణపతికి చెప్పడం. ఆ వ్రత ఉద్యాపన ఏదైతే ఉంటుందో, గంప ఉంటుంది కదా, పేలాల గంప, ఆ పేలాల గంప నిండా బొడ్లు, దాని మీద ఒక వస్త్రం, ఒక వెండి మారేడు దళాలు చిన్న చిన్న అమ్ముతుంటారు, అది ఒక వెండి రేగి పండు, వెండి రేగిపండు, బంగారు రేగిపండు చిన్నది, అవి స్వామివారి పూజ చేసిన తర్వాత ఆ పూజ చేయించిన, మీకు వ్రతం చేయించినటువంటి బ్రాహ్మడికి దానం ఇచ్చేసండి. దాంతో ఉద్యాపన పూర్తయిపోతుంది. ఆ తదుపరి అవకాశం ఉన్న రోజున, ఉన్న సంకష్టహార చతుర్థి రోజున పూజ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శుభకార్యాలు ఏమైనా మొదలు పెట్టచ్చు గురుగారు? చాలా మంచి రోజు అన్నారు. నిజంగా మాట చెప్పాలంటే శుభకార్యాలకు సంకల్పం చేయండి. గణపతి మీతో ఉంటూ ప్రతి పని మీకంటే ముందు తీసుకొని వెళ్ళిపోతుంటాడు, ముందు చేస్తూ ఉంటాడు. ఎక్కడ విఘ్నం అనేటువంటి మాట లేకుండా అవిఘ్నాలతో సంపూర్ణం చేసి పెడతాడు తప్పనిసరిగా. కొత్త వ్రతాలు కావచ్చు, కొత్త పూజలు కావచ్చు, వివాహ సంబంధమైనటువంటివి కావచ్చు, గృహప్రవేశం ఉన్నాయి, తప్పనిసరిగా ముహూర్తాలు ఉన్నాయి. హస్త నక్షత్రం మంచి నక్షత్రం కాబట్టి ఆ రోజున అనుకున్న పనులు, చంద్రవనం కలుగుతుంది. సూర్యుడు ఆదివారం చంద్రవనం కలుగుతుంది. చతుర్థి గణపతి అనుగ్రహం కలుగుతుంది. అంతమించి ఇంకేం కావాలి మనకి కదా. కాబట్టి అన్ని మంచి కాంబినేషన్.
బెస్ట్ కాంబినేషన్, గుడ్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్ కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. అందరూ అదృష్టవంతులు అవ్వండి. మీరు నాకు ఫోన్ చేయండి, నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎవరు తోచినట్టు అందరికీ వినియోగించుకోలేలాగా చెప్పారు మీరు. 3 రకాలు 3 రకాలుగా చెప్పారు. సో ఎవరికి అవకాశం ఉన్నంతలో వాళ్ళు వినియోగించుకుంటారు గురుగారు. ఖచ్చితంగా మీ ఫోన్లు కూడా వస్తాయి. నమస్తే గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.